పవన్ కళ్యాణ్ హై స్పీడ్ పెంచారు. ఇది ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతున్న మాట్లాడుతున్న అంశాలు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈరోజు హై స్పీడ్ పెంచడం ఏంటి, ఎప్పుడో హై స్పీడ్ పెంచారు కదా, 21 కొట్టారు, 100% స్ట్రైక్ రేట్ అని. ఆ స్పీడు ఒక లెవెల్, ఈ స్పీడు నెక్స్ట్ లెవెల్. ఇది ఇప్పుడు హార్ట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ అయిపోయింది, టాక్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ అయిపోయిన పరిస్థితి. ఎందుకంటే జనసేన ప్రస్థానం దగ్గర నుంచి ఒకసారి గమనిస్తే 2014లో డైరెక్ట్గా పోటీ చేయలేదు, 2019లో పోటీ చేసి 2 చోట్ల పవన్ కళ్యాణ్ ఓడిపోయిన పరిస్థితి. సో 2024 వచ్చేసరికల్లా మొత్తం సీన్ అంతా కూడా సితార చేసేశారు అని. ఎందుకంటే 21కి 21, 2 ఎంపీలకి 2 ఎంపీలు, అసలు బంపర్ మెజారిటీలు, తిరుగులేని ఆధిపత్యం, అసలు ఊహించని విజయం. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే నెక్స్ట్ 2029 ఏంటి, ఆంధ్రప్రదేశ్లో లోకల్ బాడీ ఎన్నికల్లో జనసేన పరిస్థితి ఏంటి, ఇది చాలా కీలకంగా ఈసారి ఆయన వేస్తున్న అడుగులు ఆ పార్టీ భవిష్యత్తుకు పెద్ద పునాదులుగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గ్రామీణ స్థాయిలో సర్పంచ్లో అవనివ్వండి, లేకపోతే ఎంపీటీసీలో అవనివ్వండి, జడ్పీటీసీలో అవనివ్వండి, లేకపోతే మున్సిపాలిటీలో అవనివ్వండి, ఇందులో కూడా జనసేన స్పష్టమైన వాళ్ళ ప్రయారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. ఉండాలి అంటే అంత గట్టిగా జనసేనలోని బలమైన నాయకులు ఉన్నారా, గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయిలో రాజకీయాలు నడిపించగలిగిన శక్తి వాళ్ళకు ఉన్నది అంటే చాలా తక్కువగా ఉన్నదనే చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎక్కువ, జన సైనికులు ఎక్కువ, వీర మహిళలు ఎక్కువ. కానీ రాజకీయ పరంగా వచ్చేసరికల్లా ఆయన అభిమానానికి అయితే వెలకట్లేంది, అంత అభిమానిస్తారు, అంతవరకు ఓకే. కానీ ఆర్థికంగా ఉన్నారా, వైఎస్ఆర్సీపీని ఎదుర్కొని ఫీల్డ్ మీద నిలబడగలరా, ఇవన్నీ కూడా బేరీజులు వేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గత కొన్ని నెలల నుంచి కూడా ఒక కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మంగళగిరి ఆఫీసులో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది బిగ్ బ్రేకింగ్. గ్రామీణ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి బలమైన నాయకులను ఎంపిక చేసే వరకు, పార్లమెంట్ వరకు, ఒక సర్పంచ్ దగ్గర నుంచి పార్లమెంట్ వరకు కూడా అన్ని నియోజకవర్గాల్లోనూ, అన్ని మండలాల్లోనూ, అన్ని గ్రామీణ ప్రాంతాల్లోనూ పూర్తి స్థాయిలో జనసేన బలోపేతం చేసే విధంగా, భవిష్యత్తు రాజకీయాలకు వాళ్ళు బాటలు వేసే విధంగా ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో, లేకపోతే ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళనందరినీ కూడా ఈరోజు ప్రత్యేకంగా అయినా అంటే కొంతమందితో పూర్తిగా చేసే పరిస్థితి ఉండదు కాబట్టి మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వినతులు తీసుకోవడం జరుగుతుంది. ఆ వినతులు తీసుకోవడంలో కూడా ఏది కరెక్టు, ఏది రాంగు, నాకు నచ్చినోడిని ఏదో నా పేరు చెప్పి, నీకు నచ్చినోడిని ఏదో నీ పేరు చెప్పే పరిస్థితి కాదు. ఆచి తూచి స్కూట్ని చేసి మాత్రమే వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చే విధంగా ఉండదు. దానికి ఏం చేశారు, 5 సభ్యుల కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కరెక్టా కాదా, డిఫరెంట్ వాళ్ళు ఉంటారు అందులోని. ఏదో గంపగుత్తుగా మనం వీళ్ళని ఎంచుకుందాము, వాళ్ళకే ఇచ్చేద్దాం, వీళ్ళకే ఇచ్చేద్దాం అంటే ఒక పక్కా ప్రణాళికతో రండి. సింపుల్గా చెప్పాలంటే పూర్తి స్థాయిలో జనసేన పక్కా ప్రణాళికలతో గ్రౌండ్ లెవెల్లో బలమైన నాయకుల్ని తయారు చేసే విధంగా ఒక ఫ్యాక్టరీ అనుకోవచ్చు, పొలిటికల్ ఫ్యాక్టరీని ఈయన పునాదులు లేపారు. ఇంకా దాన్ని పూర్తి స్థాయిలో బలోపేతం చేయడం అన్నది ఎవరైతే వాళ్ళకి ఆ పగ్గాలు ఇస్తారో వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో జనసేన మరి పవన్ కళ్యాణ్ గారు హై స్పీడ్ రాజకీయాల వైపు వెళ్ళడానికి 2029 టార్గెట్గా ఉన్నది. ఒకసారిగా మనం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు 5,000 కిలోమీటర్ల పాదయాత్రకి ఆయన రంగం సిద్ధం చేసుకున్నాడు. అంటే ఆయన యుద్ధం ప్రకటించాడు, అస్త్రాలు వదులుతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా 29 వదులుకోవడానికి అయితే వైసీపీ సిద్ధంగా ఉండదు. 29 వైసీపీ కానీ మళ్ళీ గెలకపోతే, అధికారం రాకపోతే ఆ పార్టీ భవిష్యత్తే అంధకారంలో పడిపోతుందన్నది విశ్లేషకుల మాట. ఎందుకంటే 2 సార్లు ఓటమి పాలైతే ఏ పార్టీ కూడా నిలదొక్కుకోవడం కష్టం. 2014లో మనం చూసాం, రాష్ట్ర విభజన నేపథ్యంలో టీడీపీ వైపు మొగ్గు చూపించారు. 2019 వచ్చేసరికల్లా అది రివర్స్ అయింది. 2024 వచ్చేసరికల్లా 151 నుంచి 11 సీట్లు పూర్తిగా రివర్స్ అయిపోయిన పరిస్థితి. అంటే అధపాతాళానికి ఏదైతే పవన్ కళ్యాణ్ తొక్కేస్తాను జగన్ అని డైరెక్ట్గా చెప్పాడో, ఆయన మరి ఏ ముహూర్తంలో చెప్పాడో, ఏ టైంలో చెప్పాడో కానీ అలాగే అయినట్లుగా ఉంది. ఎక్కడ 151, ఎక్కడ 11 సీట్లు. అంటే చేసిన తప్పులన్నీ కూడా వాళ్ళు ఒకసారి సమీక్షించుకుంటున్నారు. ప్రతి మనిషి కూడా తప్పప్పుల్ని వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకుంటే భవిష్యత్తులో మళ్ళీ ఆ తప్పులు చేయం. ఎవరైనా సరే, ఏ స్థాయి వ్యక్తి అయినా, సీఎం స్థాయి వ్యక్తి అవనివ్వండి, సామాన్యమైన స్థాయి నవాబ్ అవనివ్వండి, గరీబ్ అవనివ్వండి, ఎవరన్నా సరే ఈరోజు మనం ఈ తప్పు చేసాం, ఈ తప్పు చేయడం వల్ల కదా మనం ఒకరితో మాట పడ్డాం, లేకపోతే ఒకరి వల్ల ఒకరితో ఇబ్బంది అయింది, మన వల్ల ఇంకొకరికి ఇబ్బంది అయింది, ఇలాంటివన్నీ కూడా మనం పడుకున్నప్పుడు ఒకరోజు ఆలోచించుకుంటే చాలు. మరి వైఎస్ఆర్సీపీలో తప్పులు జరగలేదా, తప్పులు జరగకపోతే ప్రజలు ఎందుకు అంత వ్యతిరేకత వ్యక్తం చేస్తారు, 151 సీట్ల నుంచి 11 సీట్లకి ఎందుకు పరిమితం చేస్తారు, ప్రతిపక్ష హోదా లేని పరిస్థితి ఎందుకు వస్తుంది, ఇవన్నీ కూడా బేరీ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఏ రాజకీయ పార్టీకైనా సరే. జగన్మోహన్ రెడ్డి గారు అయితే
అంత ఈజీగా గ్రౌండ్ వదిలే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఎన్నో కష్టాలు భరించి కేంద్రంతో ఫైట్ చేసి సోనియా గాంధీ లాంటి వారితోటే ఫైట్ చేసి నిలబడి 16 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చి పాదయాత్ర చేసి మళ్ళీ జనాల్ని మెప్పించి 151 సీట్లు సంపాదించుకున్న వ్యక్తి. అంటే ఆయన అన్ని డక్కా ముక్కలు తిన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 29 సింపుల్గా వదిలేస్తారు, ఆయన పెద్దగా మనకు ఫైట్ ఇవ్వరు అని అనుకోవడం 2019లో ఏదైతే కాన్ఫిడెంట్ తోటి కూటమి, అప్పట్లో కూటమి లేదు, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ శ్రేణి మనకు తిరగలేదు 2019 గెలిచేస్తాం ఏమనుకుంటే ఒకసారిగా రివర్స్ అయిపోయిన పరిస్థితి. అందుకని ఈసారి వచ్చిన అధికారం నిలబెట్టుకోవాలంటే చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఒక పక్క జిల్లాల పునర్విభజన అవుతున్నది, నియోజకవర్గాలు పెరిగే అవకాశం 29కి ఉన్నదంటున్నారు. మరి ఇలాంటి టైంలో 21 సీట్లకే జనసేన పరిమితం అయిపోయే పరిస్థితి ఉంటుందా? ఖచ్చితంగా ఇంకా సీట్లు పెరిగే అవసరం ఉంటుంది. అది 30 ఉండొచ్చు, 40 ఉండొచ్చు. మరి 30-40 సీట్లు వచ్చినప్పుడు అక్కడ బలమైన అభ్యర్థులు లేకపోతే, అక్కడ కానీ ఓటమి పాలైతే అవన్నీ కూడా ఎవరికి ప్లస్ అవుతాయి? ప్రతిపక్షానికి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఆ అవకాశం ఇవ్వకూడదు అంటే ఇప్పటి నుంచి కూడా గ్రౌండ్ సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ జరుగుతున్నదంటే ఆ గ్రౌండ్ని ఎన్ని నెలల ముందు నుంచి సిద్ధం చేస్తారండి? ఆ రోజుకి ఆ రోజు వచ్చి ఏదో తుడిసేసి నీళ్లు కొట్టేసి ఉదయాన్నే నువ్వు వెళ్ళి ఆడిమంటే అది పిచ్చి బాగోదు. దాన్ని పక్కా ప్రణాళికతోటి రూపొందించాలి. ఒక అద్భుతమైన వికెట్ ఉండాలంటే క్రికెట్ మ్యాచ్లోని ఆ పిచ్చి కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెడతారో, ఎన్ని నెలలు కష్టపడతారో, అలాగే ఒక రాజకీయ పార్టీ సంస్థాగతంగా గ్రామీణ ప్రాంతాల్లో బలమైన పార్టీగా రూపాంతరం చెందాలంటే ఎన్నో దెబ్బలు తినాల్సిన అవసరం ఉంటుంది. ఒక నగరం మనం తయారు చేసేటప్పుడు ఎన్ని ఉలి దెబ్బలు తింటే అది నక్కేది మారుతుంది? బంగారం అయినా సరే అదే పరిస్థితి ఈరోజు రాజకీయ పార్టీలో ఉన్నది. గతంలో రాజకీయాలు వేరు, ఇప్పుడు రాజకీయాలు వేరు. ఆర్థిక బలం ఉండాలి, అంగబలం ఉండాలి, కమ్యూనిటీ బలం ఉండాలి. ఇవన్నీ బలంగా ఉన్న వాళ్ళకే సక్సెస్ వాళ్ళ వైపు చూస్తున్నది. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. సో అన్ని కులాలని కలుపుకోవాలి, అందరినీ కలుపుకోవాలి, ఆర్థికంగా ఉన్న వాళ్ళని చూడాలి, ఆ ప్రాంతంలో వాళ్ళ మీద ఒక మంచి పేరు ఉన్న వాళ్ళని చూస్తే అది ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఆ ప్లస్ అయ్యే విధంలో భాగంగా ఒక నియోజకవర్గాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా దాన్ని కట్టుదిట్టంగా బలంగా ముందుకు తీసుకువెళ్తే లైక్ తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీతో పోల్చుకున్నా సరే తెలుగుదేశం పార్టీ చాలా పటిష్టంగా ఉంటుంది గ్రామీణ ప్రాంతం. ఎందుకంటే దాని ఎక్స్పీరియన్స్ వేరు, ఎన్నో సంవత్సరాలు పెట్టి అది ఉంది కాబట్టి, ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి 83 నుంచి అది పాతుకుపోయింది కాబట్టి దాంతో వేరే దాన్ని కంపేర్ చేయని అవసరం లేదు. సో అంత పటిష్టంగా ఉండాలి అంటే నాయకత్వం పునాదుల నుంచి అద్భుతంగా ఉండాలి. ఒక బిల్డింగ్ అద్భుతంగా నిర్మాణం జరిగింది, ఒక 60 ఫ్లోర్లు 70 ఫ్లోర్లు 80 ఫ్లోర్లు కొడతానంటే పునాదులు నువ్వేమని డమ్మీగా చేసి అన్ని ఫ్లోర్లు కడతావు అంటే ఏమంటుంది? పేక మేడలో కూలిపోయే పరిస్థితి ఉంటుంది. అలాగే రాజకీయ పార్టీలు కూడా చాలా ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. అందుకని టైం ఉంది, ఇప్పుడు పవర్ ఉంది. ఈ టైంలోనే పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా చెయ్యాలి. ఎంత బలంగా పార్టీని పటిష్టంగా ఏర్పాటు చేసుకోగలిగితే ఫ్యూచర్ అంత బాగుంటుంది అన్నది విశ్లేషకుల మాట. చాలామంది కూడా వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు కూడా మాట్లాడుతున్న మాటలు. మరి ఆ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ హై స్పీడ్ పాలిటిక్స్కు తెరలేపారు, అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇక రానున్న రోజుల్లో నామినేటెడ్ పదవుల అంశం కూడా వచ్చినాయి. ఎవరైతే అధికార పదవులు ఉన్నారో, గతం నుంచి కూడా జనసేన జెండా మోసారో వాళ్ళకి కొంతమందికి నామినేటెడ్ పదవులు రాలేదు. త్వరలోనే నామినేటెడ్ పదవులు ఎవరెవరికి ఇవ్వాలన్నది కూడా ఒక లిస్ట్ కూడా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈరోజు మీటింగ్లో దాని మీద కూడా చర్చ జరుగుతుంది. మరి కాసేపట్లో నామినేటెడ్ పోస్టులు ఎవరికి ఇచ్చే అవకాశం ఉంటుంది, ఎవరు ఈ రేసులో ఉన్నారు, ఎవరు బలమైన వాళ్ళు ఉన్నారు, ఎవరు పార్టీకి కట్టుబడి ఉన్నారు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా పదవులు ఇవ్వడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. ఓ పక్క నామినేటెడ్ పదవుల పందాను జోష్ జనసైనికులు యమునాల్లో వేచిన ఉదయంలాగా 2014లో పార్టీ ఏర్పాటు చేసినప్పటికీ కూడా 2025 అయిపోతున్నది, 2026లోకి వస్తున్నాం. 26 వచ్చినా సరే ఇప్పటికీ కూడా పదవులు రాకుండా ఉన్న నేపథ్యం వాళ్ళందరూ కూడా కాస్త నిరాశ నిస్పృహలతో ఉన్నారు. కానీ వాళ్ళందరికీ కూడా పవన్ వరాలు ఇస్తున్నాడు. ఒక పక్క పాలిటిక్స్లో హై స్పీడ్ పెంచుకుంటూ వెళ్తూ, మరోపక్క ఎవరైతే జెండా మోసారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే విధంగా ఆలోచన చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా పార్టీ మరింత బలోపేతం చేసే విధంగా జనసేన అడుగులు హై స్పీడ్లో దూసుకుపోతున్న పరిస్థితి.